తలస్నానం ఎందుకు చేస్తాం? జుట్టుని శుభ్రం చేసుకోవడానికి, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనే కదా ఎవరైనా చెప్పే సమాధానం. మరి ఇలా తలస్నానం చేసి అలా బజార్లోకి వెళ్తే ఏం లాభం ఉంటుంది? కానీ చాలా మందికి ఉదయం పూట తలస్నానం చేయడమే అలవాటు. కానీ తలస్నానం ఎప్పుడు చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. కొందరు పూజల కోసం, ఉపవాసం కోసం ఉదయం పూట తలస్నానం చేస్తారు. ఉదయం తలస్నానం చేయడం తప్పు కాదు. కానీ ఉదయం తలస్నానం చేసే కన్నా రాత్రి తలస్నానం చేస్తేనే బెటర్. ఉదయం పూట మనకి చాలా పనులుంటాయి. బడికో, గుడికో, ఆఫీస్కో, ఇంకేదైనా పనికో ఉదయం త్వరగా స్నానం చేసి త్వరగా పనికి చేరాలనుకుంటాం. కాబట్టి ఆదరాబాదరాగా స్నానం కానిచ్చేస్తాం. అంటే స్నానం మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్నమాట. అదే రాత్రి తల స్నానం చేశారనుకోండి, కావలసినంత సమయం దొరుకుతుంది. మనసు పెట్టి స్నానం చేయవచ్చు. రాత్రి తల స్నానం చేసి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. తల స్నానం చేస్తే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. దాంతో నిద్ర సుఖంగా పడుతుంది. ఉదయం తల స్నానం చేసి బయట దుమ్ము ధూళికి మన జుట్టుని ఎక్స్పోజ్ చేస్తాం. దీంతో జుట్టు వెంటనే డ్రై అయిపోతుంది. బయట విపరీతమైన కాలుష్యం ఫలితంగా విపరీతమైన డస్ట్ తలలో చేరుతుంది. తల స్నానం చేసిన లాభం కొద్దిసేపే. తల స్నానం ఇలా చేయగానే అలా మనకు ఇష్టమైన రీతిలో తల దువ్వుకోవడం కష్టమవుతుంది. జుట్టు పచ్చిగా ఉంటే అంతే మరి. కానీ రాత్రి తల స్నానం చేసి పడుకుంటే ఉదయం మనకు కావలసిన రీతిలో హెయిర్ స్టైల్ ని మార్చుకోవచ్చు. ఉదయాన్నే లేచి చలిలో తల స్నానం చేసే బదులు రాత్రిపూట టెంపరేచర్ చూసుకుని తల స్నానం చేయడం బెటర్. దీంతో జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటికి మించి చెప్పాలంటే రాత్రిపూట హాయి నిద్రకి తల స్నానానికి మించిన మార్గం లేదు. ప్రశాంతమైన మనసు మంచి నిద్రనిస్తుంది. మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.